జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుంది, సప్త సముద్రాలు దాటానికి తీసుకొస్తా అని చెప్తున్నారు. సముద్రం అది మాత్రం గ్యారంటీ. ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరులోనే ఉంది జగన్, గన్నతో సమానం. ఆయన వచ్చాడనంటే ఇంకేం లేదు. మరి ఆయన ఒకటి ఏంటంటున్నాడంటే, లాస్ట్ టైం లోకేష్ ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, నువ్వు రాజారెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతాను. రాజారెడ్డి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ ఊరు వెళ్ళి రాజారెడ్డి ఎలా ఉన్నారని ఒకసారి అడగండి, ఎలా ఉండోడని అడగండి. అలాగే ఉండుంటే ఈ లవ్లో నాయకులు మిగులుతారండి. ఈ నీయంత అనే సినిమా చూసారా? దాంట్లో ఆడు చెప్పిందే నెరవేరుతుంది. అలాగే ఆ టైంలో అలాగ ఉంటుంది అన్నమాట. జగన్ 2.0లాగా అలాగ ఉండేవాడైతే అలాగే ఉండాలి, అలా అందరూ లేగాలని అంటున్నాను. 2.0 అయితే ఇప్పుడైతే చూపిస్తాండి ఏంటని అంటున్నాడు. న్యాయంగా మీరు ఇప్పుడు మీ కష్టాలు మీరు అనుభవించండి అని జనాలకు అంటున్నాడు, నాయకులకు అంటున్నాడు. మీకు కష్టం వచ్చిందా అనుభవించండి, తర్వాత పేర్లు రాసుకోండి, వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళతో చూపిద్దామని అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వదిలిపెట్టకపోతే వాళ్ళు తప్పు చేస్తే వదలకూడదు. తప్పు చేస్తే ఏమండి, ఇప్పుడున్న అధికారులు కానీ తప్పు చేశారనుకోండి, తప్పు చేస్తే వదిలిపెట్టరు. వదిలిపెట్టకపోతే ఈయన చేతిలో ఏం కాదు కదా. ఈయన తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్పడమే తప్ప, లేకపోతే బాబాయ్ చేసినట్టు చేయాలి. ఎంతమందిని బాబాయ్ చేసినట్టు చేస్తారు? అవ్వదు కదా. అందుకని కోర్టుకు అప్పచెప్పడం, కోర్టు చూసుకుంటుంది. ఆ ఛార్జ్ షీట్లు ఏమైనా దొంగ ఛార్జ్ షీట్లు అయితే కోర్టులో ఇప్పుడు ఈయన ఉన్నారు ఏపీ వెంకటేశ్వర గారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే 5 సంవత్సరాలు పోరాడాడు. కోర్టు న్యాయం చేసింది కదా. అంటే అలాగే ఇంకా మరి అంతే. జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుంది, చూద్దాం, మనం కూడా సినిమాలు చూద్దాం. ప్రజలు చూపించారు 150 నుంచి 11 తీసుకొచ్చారు. ఇంకా అంతకన్నా పెద్ద సినిమా ఏదైనా ఉన్నాడు చూపిస్తాడు పోనీ. అందుకని ఇప్పుడు అది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదిగా తీసుకోకూడదు, నీతిగా న్యాయంగా చేసి దాని ప్రకారం ఏంటి అసలు వాళ్ళు ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఒక ధైర్యం కల్పించాలి. ఆఫీసర్లో కూడా, అరే మనం ఎంత ముందుకు వెళ్ళినా పర్లేదు, మన న్యాయ ప్రకారం వెళ్తున్నాం, చట్ట ప్రకారం వెళ్తున్నాం అని అది ఒత్తిడి తేకూడదు. ఎవరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా చేయాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి, ఈసారి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సినిమా చూపిస్తాను వేరే లెవెల్లో ఉంటుంది సమాచారం కూడా బాబు. ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చినారే సినిమాలు చూపిస్తాం మనం వచ్చా, ఇప్పుడే ప్రజలను భయభ్రాంతం చేస్తున్నారు కదా. అది చాలా తప్పు. అది ఒకవేళ దేశంలో లోపల వేసిన పని ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, ఉన్న వాస్తవం మనకి లోపల వేస్తాం చేస్తాం అవన్నీ పనికిరావు. వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. లోపల తప్పు చేసిన ఖచ్చితంగా లోపల పోవాలా. ఇప్పుడు నేను వచ్చే డ్యూటీ మీద పొరపాటు చేశాను, తప్పు చేసే లోపల అంతవాడికి ఎవడన్నా కానీ చేసి వెళ్తుంది. తప్పు చేయకుండా లోపల ఎవరు వేయరు బాబు. తప్పు చేయకుండా మీరు కూడా పేర్లు రాసుకోండి, ఏ బుక్లో రాసుకుంటారో మీ ఇష్టం. అది వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది, సప్త సముద్రాలు దాటైనా కానీ తీసుకొస్తాను. ఇప్పుడు ప్రజలు ఎడ్యుకేట్ పర్సన్స్ ఎక్కువయ్యారు, వాళ్ళకి ఆలోచన శక్తి ఎక్కువ ఉంది. ఫస్ట్లో ఏదో వైఎస్ రాజశేఖర్ గారు ఈయన చేస్తారని ఆశించిన ఒక పథకాలు తప్పితే ఇంకేం లేదు కదా. మనం అనుకుంటాం జనరల్ ఏం లేదు కదా. అందుకని వస్తే మంచిదే, ఆయనకి ఆలోచించడం మంచిదే. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే వస్తారు గ్యారెంటీగా. అసలు నిజంగా అన్ని పరిపాలన సక్రంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మన పనులను సక్రంగా చేస్తున్నప్పుడు పాదయాత్ర గేదయాత్ర అవసరం లేదు, వాళ్ళే వేస్తారు ఓటు. యాత్రలు ఎందుకు అన్ని ప్రవేశపెట్టింది వీళ్ళే. యాత్ర నీ పనులు సక్రంగా చేసుకుంటూ పోతే అన్ని పనులు సక్రంగా జరిగిపోతాయి. మరి 2020 నుంచి పాదయాత్ర అంటున్నారు, మరి దీనివల్ల ఏమన్నా వైసీపీ చూసుకునే అవకాశం ఉంటుందంటారా? కానీ ప్రజలు కొంచెం సంపన్నవంతులు అయ్యారు కాబట్టి కష్టము. ఈ లోపల ఏళ్ళనే ఒడిదుడుకులు ఉంటాయేమో చెప్పలేము. అతని ప్రయత్నం అవుతుంది, మనం కాదని చెప్పకూడదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని బాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈసారి నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సినిమా చూపిస్తాను, ఎక్కడున్నా సరే పట్టుకొని లాక్కొస్తాను. ఇప్పుడు ఆయన చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి, ఆయన చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి. ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూపించమనండి సినిమా. ఎవరు స్తోమత ఉందో వాళ్ళు చూసుకుంటారు. జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందంటూ కూడా అలాగే అంటారు. ఇప్పుడు మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. అట్లాగే అందరూ అలాగే అంటారు. రాజకీయ నాయకులు అందరూ అలాగే అంటారు, నేను మగోని అని. నేను నిజాయితీ పరుడిని అంటాడు. రాజకీయంలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ అయ్యేసరికి ఎమ్మెల్యేగా గెలిచేటప్పటికి 400 కోట్లు ఉందనుకోండి ఆస్తి. ఎమ్మెల్యే అయ్యి 5 సంవత్సరాల దాకా 5,000 కోట్లు అవుతుంది. ఎలా అవుతుంది ఆ ఆస్తి? ఆ డబ్బంతా ఎవరిది? అదంతా మరి లెక్కలు చెప్తారా? న్యాయంగా సంపాదించారా? దోసుకోకుండా సంపాదించారా? చెప్పండి. మేము
45 సంవత్సరాలు చూస్తున్నా రాజకీయం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది 9వ ఎలక్షన్, 10వ ఎలక్షన్. మధ్యలో ఒకసారి 2 సంవత్సరాలు అరగైంది ఎలక్షన్. రామారావుని ఓడించినప్పుడు 183 సీట్లు వస్తే ఆ రోజు మళ్ళీ ఓడించి రామలాల్ అన్న గవర్నర్ మాయ చేసి ఆయన రిజైన్ చేపించి నాదెళ్ల భాస్కర్రావుతో కుమ్మక్కయి ఇందిరాగాంధీ టైంలో మళ్ళీ 223 సీట్లు వచ్చినప్పుడు రామారావు గారికి. అందుకనే 10 ఎలక్షన్లు అంటున్నా. లెక్క ప్రకారం 9 ఎలక్షన్లే నేను చూసింది. అది 10వ ఎలక్షన్. 5 సంవత్సరాల్లో 2 ఎలక్షన్లు వచ్చింది. అది